ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికలకు రెండో రోజు నామినేషన్లు కొనసాగుతున్నాయి. మొదటి విడతలో 555 గ్రామ పంచాయతీలు 4352 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. తొలి రోజు సర్పంచ్ పదవులకు 463, వార్డు నెంబర్ స్థానాలకు 237 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ శుక్రవారం కావడంతో ఎక్కువగా అభ్యర్థులు నామినేషన్లు వేసే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాలో ఎంపీడీఓ ఆఫీసుల్లో పటిష్ట ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, రెండో రోజు నామినేషన్ల హడావిడి ఎలా ఉంది? శ్రవంతి, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా గ్రామ పంచాయతీలలో ఎన్నికల సందడి కనిపిస్తుందని చెప్పొచ్చు. నిన్న మొదటి రోజు నోటిఫికేషన్ రావడం, ఆ తర్వాత నామినేషన్లకు సంబంధించినటువంటి పర్వం కూడా మొదలైంది. అయితే నిన్నటితోటి పోలిస్తే ఇవాళ శుక్రవారం సెంటిమెంట్గా భావిస్తారు. నామినేషన్లకు సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున పడే అవకాశం ఉందనేది అధికారులు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేశారు. గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా 3-4 గ్రామ పంచాయతీలను కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేశారు. ఆ క్లస్టర్లోనే నామినేషన్స్ వేయడానికి అవకాశం కల్పించారు. అక్కడే సర్పంచ్గా కావచ్చు, అదేవిధంగా వార్డు సభ్యులకు సంబంధించినటువంటి నామినేషన్లు వేయడం ఉంటుంది. నిన్నటి నుంచి కూడా నామినేషన్లకు సంబంధించినటువంటి పర్వం అంతా కూడా మొదలైందని చెప్పొచ్చు. అయితే మనం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి కూడా చూస్తే 555 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఫస్ట్ ఫేజ్లో నోటిఫికేషన్ వచ్చింది. ఆ తర్వాత ప్రస్తుతం ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికలు సంబంధించినటువంటి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. నిన్న ఒక్కరోజు చూస్తే 463 సర్పంచ్ పోస్టులకు సంబంధించినటువంటి నామినేషన్లు వేశారు. అదేవిధంగా వార్డు మెంబర్లకు సంబంధించి 237 నామినేషన్లు వేశారు. అయితే ఇవాళ ఈ నామినేషన్లకు సంబంధించినటువంటి చూస్తే చాలా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మనం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కనుక చూస్తే జిల్లాల వారీగా వరంగల్ జిల్లాలో ఫస్ట్ ఫేజ్కు సంబంధించి 91 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి మొదటి ఫేజ్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దానికి సంబంధించి నిన్న ఒక్కరోజు 101 మంది సర్పంచ్ పోస్టులకు సంబంధించినటువంటి అభ్యర్థులు, ఆశావాహులు తమ నామినేషన్లు వేశారు. అదేవిధంగా వార్డు మెంబర్లకు సంబంధించి కూడా 37 వార్డులకు సంబంధించినటువంటి నామినేషన్లు వరంగల్ జిల్లాకు వేయడం జరిగింది. అదేవిధంగా హన్మకొండ జిల్లాకు సంబంధించి చూస్తే మొత్తం 69 పంచాయతీలకు సంబంధించి మొదటి ఫేజ్లో ఈ నామినేషన్లు స్వీకరిస్తున్నారు. అందులో నిన్న ఒక్కరోజు 83 మంది సంబంధించి వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. అదేవిధంగా వార్డుకు సంబంధించినటువంటి పదవులకు కూడా 60 మంది తమ నామినేషన్లు వేశారు. మహబూబాద్ జిల్లాకు సంబంధించి చూస్తే 155 పంచాయతీలకు సంబంధించి ఇక్కడ మొదటి ఫేజ్లకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి 104 మంది నిన్న నామినేషన్లు వేశారు సర్పంచ్ పోస్టులకు సంబంధించి. అదేవిధంగా 41 మంది వార్డుకు సంబంధించినటువంటి పోటీ చేసేందుకు అభ్యర్థులు తమ నామినేషన్లు వేశారు. జనగామ జిల్లాలో 110 పంచాయతీలకు సంబంధించి మొదటి ఫేజ్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ 108 సర్పంచ్కి సంబంధించినటువంటి పదవికి నామినేషన్లు రాగా 44 మంది వార్డుకు సంబంధించినటువంటి పదవికి నామినేషన్లు వేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొదటి ఫేజ్కు సంబంధించి 82 పంచాయతీలకు గాను 45 మంది సర్పంచి పదవికి, అదేవిధంగా మరొక 35 మంది వార్డు మెంబర్గా పోటీ చేసేందుకు తమ నామినేషన్లు వేశారు. ములుగు జిల్లాకు సంబంధించి 48 పంచాయతీలకు మొదటి ఫేజ్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ మొదటి రోజు నిన్న 22 మంది సర్పంచ్ పదవికి నామినేషన్లు వేశారు. మరొక 20 మంది వార్డు సంబంధించినటువంటి పదవులకు సంబంధించిన నామినేషన్లు వేశారని చెప్పచ్చు. అయితే నిన్న మహబూబాద్ జిల్లాకు సంబంధించి ఒక గ్రామ పంచాయతీ విషయంలో హైకోర్టుకు వెళ్ళారు గ్రామస్తులు. దీంతో ఆ గ్రామానికి సంబంధించినటువంటి పంచాయతీ ఎన్నికను నిలిపివేశారు. ఇది కేసముద్రం మండలం మహమ్మదాపట్నం సంబంధించినటువంటి దగ్గర ఈ ఎన్నికల రిజర్వేషన్కు సంబంధించి కూడా ఇక్కడ కేవలం 6 మాత్రమే ఇక్కడ ఎస్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎస్టీ మహిళకు సర్పంచ్ పదవి రిజర్వ్డ్ చేశారు. అదేవిధంగా మరొక 3 వార్డు కూడా ఎస్టీలకు రిజర్వ్ చేయడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి తదుపరి విచారణ అయితే ఈ నెల 29కి వాయిదా వేశారు. ప్రస్తుతం 2025 ఓటర్ల జాబితాను పరిగణనలో తీసుకోకుండా 2011 లెక్కల ప్రకారమే రిజర్వ్ చేశారనేది అభిప్రాయం వ్యక్తం చేసిన నేపథ్యంలో రేపు ఏ విధమైనటువంటి తీర్పు రాబోతుంది, దానికి అనుగుణంగానే ఈ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎలక్షన్ జరుగుతుంది. ప్రస్తుతం ఇవాళ రేపు 2 రోజులు మాత్రమే మొదటి ఫేజ్కు సంబంధించినటువంటి నామినేషన్ వేసేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఇవాళ రేపు భారీ సంఖ్యలో నామినేషన్లు వేసే అవకాశం ఉంటుంది. నిన్నంతా కూడా ఏదైతే నామినేషన్ వేయడానికి సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా చాలామంది తీసుకువెళ్ళారు. వాటిని అన్నిటి కూడా ఫుల్ఫిల్ చేసుకోవడం కావచ్చు, తర్వాత
వాళ్ళకి సంబంధించినటువంటి పేరు కావచ్చు, వాళ్ళ మంచి రోజు ఇవన్నీ కూడా చూసుకొని వాటికి తగ్గట్టుగా నామినేషన్లు వేయడానికి రెడీ అవుతున్నారు. ఇవాళ రేపు నామినేషన్లు చాలా పెద్ద ఎత్తున పడే అవకాశం ఉందనేది అంచనా వేస్తున్నారు. దాదాపు మనం చూడొచ్చు డిసెంబర్ 11వ తారీఖు నాడు పోలింగ్ జరుగుతుంది. అదేవిధంగా అదే రోజు రిజల్ట్స్ వస్తుంది. సేమ్ టైంలో హెల్ప్ సెంటర్లను కూడా ఇట్లా ఏర్పాటు చేశారు. తర్వాత ఎవరైనా సరే పోటీ చేయాలనుకున్నటువంటి అభ్యర్థులకు ఏదైనా అనుమానాలు ఉన్నా లేకపోతే వాటిని నివృత్తి చేసేందుకు కూడా సిబ్బందిని అందుబాటులో ఉంచారు. వాళ్లకు పూర్తి స్థాయిలో సమాచారం అందించేందుకు కావాల్సినటువంటి టీమ్స్ అని కూడా ఏర్పాటు చేశారు. క్లస్టర్స్గా ఏర్పాటు చేసినటువంటి సెంటర్స్ దగ్గరికే అభ్యర్థులంతా కూడా వస్తున్నారు. మరికొద్దిసేపట్లో రెండో రోజు అంటే 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ నామినేషన్ వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరికొద్దిసేపట్లో నామినేషన్లు వేయడానికి వచ్చే అభ్యర్థులతో అయితే ఈ క్లస్టర్ సెంటర్స్ అన్నీ కూడా సందడిగా మారున్నాయి. అయితే ఈ పంచాయతీ ఎలక్షన్స్ నేపథ్యంలో అయితే పల్లెల్లో ఇప్పటికే సందడి మొదలైంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఆశావాహులు. సేమ్ టైంలో ఏకగ్రీవం చేసుకునేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో కావచ్చు, గ్రామ పెద్దలతో కూడా ఇలాంటి మీటింగ్లు జరుగుతున్నాయనే దాని మీద కూడా సమాచారం ఉంటుంది. దీని నేపథ్యంలో అధికారులు కూడా ఎక్కడైనా ప్రభావితం చేసే ప్రయత్నం కావచ్చు, ప్రలోభాలు పెట్టే ప్రయత్నం చేసి ఏకగ్రీవం చేసే ప్రయత్నాలు చేస్తున్నారా, లేదా వేలంపాట లాంటివి కూడా జరుగుతుంటాయి, అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా, అలాంటివి జరిగితే అడ్డుకునేందుకు కూడా టీమ్స్ను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు గ్రామాలలో జరుగుతున్నటువంటి ఎన్నికల వేడి వాతావరణం మీద సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా అధికారులు తెప్పించుకుంటున్నారు. సమస్యాత్మక గ్రామాలకు సంబంధించినటువంటి దగ్గర కూడా పోలీస్ పికెటింగ్లు ఏర్పాటు చేయడం కావచ్చు, అక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా పల్లెల్లో చూస్తే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సందడిగా నెలకొంది. ఎందుకంటే దాదాపు ఏడాది తర్వాత ఎదురు చూస్తున్నారు ఎన్నికలకు సంబంధించి. ఆ ఎన్నికల సమయం వచ్చింది. నామినేషన్లకు సంబంధించినటువంటి వేయడం కూడా నిన్నటి నుంచి మొదలైంది. దీంతో మొదటి ఫేజ్కు సంబంధించినటువంటి గ్రామాల దగ్గర మాత్రం సందడిగా నెలకొంది. ఎందుకంటే వారం రోజుల్లోనే పోలింగ్కు పోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో సర్పంచ్గా కావచ్చు, వార్డుకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఓవైపు నామినేషన్ వేసుకుంటూనే తన మద్దతుదారులతోటి గ్రామంలో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం కావచ్చు, తాను పోటీ చేయడానికి గెలుపుకు కావాల్సినటువంటి సరంజామా అంతా కూడా సిద్ధం చేసుకుంటున్నారని చెప్పొచ్చు. శ్రవంతి.